శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో భారతదేశంలోనే లేని విధంగా శ్రీ గురుపీఠంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు శ్రీ విశ్వగురుపీఠం విశ్వనగరం గుంటూరు వారి దివ్య ఆశలతో గూడూరు గ్రామ వాస్తవ్యులు పెద్దగొని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు నిర్మిస్తున్న గురుపీఠం దేవాలయానికి దత్తాత్రేయ విగ్రహం శ్రీ సాయితుని విగ్రహాలతో పాటుగా నలుగురు గురుమూర్తుల విగ్రహాల రామాలయం నుండి శివంపేట గూడూరు గ్రామాల్లో ఊరేగింపుగా విగ్రహాలను భక్తులు గురుపీఠంకు చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దేవతామూర్తుల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు జిన్నారం శ్రీనివాస్ గౌడ్, రమణ గౌడ్, నోముల హనుమంతరావు, రాజం భిక్షపతి, మోహనరావు, సీనియర్ నాయకులు పప్పా రమేష్ గుప్తా, పులిమామిడి నవీన్ గుప్తా, కొడకన్ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, అధిక సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు భక్తులు పాల్గొన్నారు. మా అందరి తరఫున కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి. ఇక అతి పరమ పవిత్రమైన రోజు వరద ఏకాదశి గురువారము. మన ఈ ప్రాంత ప్రజలందరి పూర్వజన్మ సుకృతం వల్ల దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారులు అందరూ షిరిడి సాయిబాబాతో కలిసి మన గ్రామానికి నిర్ణయించుకొని ఈరోజు రావడము చాలా అద్భుతమైన విషయం. మన ప్రాంతానికి ఇక్కడ ఈ గూడూరు గ్రామంలో ఈ మహాదేవుడు పాదం మోపిన క్షణంలోనే ఇక్కడ వర్షం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన వర్షము. ఒక గంట వరకు వర్షం పడి వాతావరణం మొత్తము ఆహ్లాదంగా మారింది. మీకు అందరికీ తెలుసు, మనం ఇక్కడ దత్తాత్రేయ పంచాయతనం అనే దేవాలయాన్ని నిర్ణయించి అందులో షిరిడి సాయిబాబా దేవాలయం ప్రత్యేకంగా మరియు దేవతా వృక్షాలైన పంచవటిని ఈ ప్రాంతంలో ఏర్పరచనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమం ఏదైతుందో ఈ దేవాలయాల నిర్మాణంలో ఈ విగ్రహ ప్రతిష్టలు శాస్త్రోక్తంగా ఏదైతే చేస్తున్నామో మనము భారతదేశంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. ప్రత్యేకంగా ఒక గురుపీఠం అని నామకరణ చేసి ఒక గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ గురువు సహిత దత్తాత్రేయుడు పరమ పవిత్రమైన అవతారం. మొత్తము 21 భగవంతుని 21 అవతారాల్లో దత్తాత్రేయుడు 7వ అవతారం. ఇది కృతాయుగం కన్నా ముందు అవతరించిన అవతారం. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. దత్తాత్రేయ అవతారము నిరంతరంగా యోగుల రూపంలో మన మధ్యన సంచరిస్తూ సకల లోకాల్లో సంచరిస్తూ మనుషులను వాళ్ళను పునీతులను చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆ దత్తాత్రేయుని యొక్క దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ దత్తాత్రేయ దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది మా సొంత స్థలంలో ఇది దేవాలయాలు నిర్మించాము. ఆ విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా భవిష్యత్తు కార్యక్రమాలు ఇక్కడ మేము జరపబోయే కార్యక్రమాలు దత్తాత్రేయ దేవాలయము, అదేవిధంగా పంచవటి దేవాలయము. పంచవటి ప్రాముఖ్యతను కూడా దేవతా వృక్షాలంటే బ్రహ్మ స్వయంగా ఇక్కడ భూమిపైన నాటిన వృక్షాలు మనకందరికీ తెలుసు. మర్రి చెట్టు ఉంది, జువ్వి చెట్టు ఉంది, మేడి చెట్టు ఉంది, రావి చెట్టు. ఈ వృక్షాలు మామిడి చెట్టు. ఈ వృక్షాలు 1 ఎకరం వరకు పారుతాయి మర్రి చెట్టు ఉంటే. పూర్వకాలంలో మనం చూసినట్టయితే రోడ్డు పక్కన చూస్తే మొత్తం మర్రి వృక్షాలు, మేడి వృక్షాలు, రావి వృక్షాలు కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేకపోయింది. ఇది పరమ పవిత్రమైన వృక్షాలే కాకుండా ఇవి దైవ వృక్షాలు, దేవతా స్వరూపులు. వీటికి ఆయుర్వేద ప్రాముఖ్యం కూడా ఉంది. ధన్వంతరి, ఇక్కడ ఏ వృక్షం కింద ఏ దేవత ఉండాలనో అక్కడ ధన్వంతరి సహా పంచవటిని మేము నిర్మించాము. ఆ దేవతను కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అరిష్టాలన్నీ పోతాయి, వారి కోరికలన్నీ తీరుతాయి. వారు ఏది కోరుకుంటే అది తప్పు కూడా జరుగుతుంది. మేము ప్రత్యేకంగా దానికి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సేవ చేసుకొని తర్వాత తరించిన తర్వాత వాళ్ళే చెప్తారు అనే ఉద్దేశంతో మేము కార్యక్రమం ప్రారంభించాను. ఈరోజు మనం ఇక్కడ శివంపేట గ్రామంలో రామాలయం దగ్గర నుండి శివంపేటలో
ఊరేగింపుగా తీసుకొని ఈ విగ్రహాలన్నీ అక్కడి నుంచి గూడూరు గ్రామం కూడా మొత్తం పురోవిధుల్లో తిరిగి దేవాలయానికి చేర్చవచ్చు.